కేసీఆర్ వద్దకు కవిత. చిన్న కుమారుడితో కలిసి ఫామ్ హౌస్కు ఉన్నత చదువులకు అమెరికా వెళ్తున్న ఆర్య. మనవుడిని మాత్రమే లోపలికి తీసుకెళ్లిన కేసీఆర్ సతీమణి శోభ. మనవడిని ఆశీర్వదించిన కేసీఆర్ బయట నుంచే తండ్రికి కవిత నమస్కారం చేసి వెళ్ళిపోయిందట. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది పార్టీని ఏ విధంగా ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ కల్వకుంట్ల కవిత ఇప్పటికే చేసేసింది. సో ఒక పక్కన తండ్రి పైన ప్రేమను చూపెడుతూనే అన్నని అలాగే కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులను దయ్యాలతో పోలుస్తూ సో పార్టీని నాశనం చేస్తుంది వాళ్ళే. కేసీఆర్ దేవుడే కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు దయ్యాలంటూ అక్కడి నుంచి మొదలైనటువంటి ఆమె ప్రస్థానం ఏదైతే ఉందో పార్టీని ఆగం చేసేటువంటి పరిస్థితికి ఆమె ఏ విధంగా అక్కడి నుంచి దారి తీసిందో అది ఇప్పటికి కూడా కవిత మళ్ళీ ఒక కార్యాలయం జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రతి చోట ఇండైరెక్ట్గా కేటీఆర్కి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నంతో పాటు మన రాఖీ పండుగ సందర్భంగా అలాగే చెల్లి అన్నలు దూరంగా ఉండడం ఇదంతా కూడా కుటుంబాల్లో ఒక ఏదో తెలియనటువంటి అలజడి తెలియనటువంటి ఒక సునామీ రాబోతుంది అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్నటి వరకు కేవలం కేటీఆర్కు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే దూరంగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పుడు కవితను పూర్తి స్థాయిలో దూరం పెట్టాలన్నటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. తాను చేసినటువంటి వ్యాఖ్యలు కానీ తాను చేసేటువంటి వ్యవహారాలతోటి పార్టీ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయింది అన్నటువంటి ఆలోచన కేసీఆర్ కూడా పడ్డది. అందుకనే కేసీఆర్ కవిత యొక్క ముఖాన్ని కూడా చూసేందుకు ఆయన ఇష్టపడట్లేదు. సో ముఖ్యంగా వాళ్ళ మనవడైనటువంటి ఆర్య ఎవరైతే ఉన్నారో కవిత కొడుకు ఎవరైతే ఉన్నారో సో ఆయనే విదేశాలకు పోతున్నాడు కాబట్టి అందాక వెళ్ళింది తప్పించి ఆమె కూడా అక్కడికి వెళ్ళేది కాదు. మొన్న ఏదో కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కవిత ముఖాన్ని చూసేందుకు ఆయన కూడా ఇష్టపడలేదట. కవితను రాకని చెప్పేసి అన్నాడట. మనం మొన్న చూసుకోవడం జరిగింది. హాస్పిటల్లో ఒకటే లిఫ్ట్లో పక్కకున్నప్పుడు కూడా కేసీఆర్ కవితను కనీసం పలకరించలేదు. ఆమె నమస్కారం ఇచ్చినా కానీ ఆమె కేసీఆర్ నమస్కారం పెట్టలేదు. సో ఇక్కడ తెలంగాణలో మరో షర్మిలగా కవిత ఉండబోతుంది అనేది మనకు దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆమె ఇప్పటికే పార్టీల నుండి పొమ్మన లేక పొగబెట్టిన అయిపోయింది. సో కవిత రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం మరి అది కేసీఆర్ చేసిండా కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చేసిందో తెలియదు కానీ సో మొత్తానికి కవిత చేసేటువంటి వ్యవహారం కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు ఆమె పార్టీలో ఉంటే ఇంకా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో సాగనంపాలన్నటువంటి ప్రయత్నం కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా చేసిందనేది బలంగా వినపడతా ఉన్నటువంటి చర్చ. సో అందుకని చెప్పేసి ఆమె సో చివరిసారికి ఏమైనా రాజీ కుదుర్చుకుంటాడా కేసీఆర్ లేకపోతే మాట్లాడతాడా సో దీనిపైన ఏమైనా క్లారిటీకి వస్తాడు అన్నటువంటి దానిపైన సో కొడుకును అడ్డం పెట్టుకొని అక్కడ దానికి పోవచ్చు. సరే మాట్లాడతాడు ఇంకేమైనా ప్రస్తావన తీసుకొస్తాడని కానీ ఆయనే కనీసం సంబంధించినటువంటి చర్చకు కూడా దారి తీయలేదు. ఆమెను కనీసం పట్టించుకోలేదు అనేది ఒక వార్త కనబడతా ఉన్నది ఆంధ్రజ్యోతిలో. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ చదివించేందుకు అమెరికా వెళ్తున్న సందర్భంగా అతనికి తాత ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు. ఈ మేరకు తన భర్త 2 కుమారులతో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లారు. ఆ సమయంలో కేసీఆర్ తన బెడ్రూమ్లో ఉన్నారు. కవిత మాత్రం బెడ్రూమ్ బయట నుంచే తన తండ్రికి నమస్కారం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ సతీమణి శోభ మనవడిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మనవడు ఆర్యను ఆశీర్వదించిన కేసీఆర్ అతనితో పలు విషయాలు మాట్లాడారు. మంచిగా చదువుకో, ఏ కోర్సులో చేరుతున్నావు, యూనివర్సిటీ పేరేంటి, అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు అని కేసీఆర్ అడగగా ఆర్య అన్ని వివరాలు చెప్పి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది. కాగా కుమారుడిని అమెరికాలో కళాశాలలో చేర్పించేందుకు ఆయనతో పాటు తన పెద్ద కుమారుడు ఆదిత్యతో కలిసి కవిత శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె తిరిగి సెప్టెంబర్ 1న బయలుదేరి 2న హైదరాబాద్కు చేరుకోనున్నారు. కవిత అమెరికా పర్యటనను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇవ్వడంతో పాటు పాస్పోర్ట్ను కూడా వాళ్ళు రిలీజ్ చేసింది. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన ఆ కేసు అలానే ఉంది కాబట్టి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిస్తేనే ఆమె బయటికి దేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తుంది అన్నట్టు. అప్పుడు సో అది ముందుగానే కోర్టుకు తెలపాలి, ముందుగానే వాళ్ళు దాంట్లో ఇన్ఫార్మ్ చేయాలి. కాబట్టి ఆమె పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకవేళ విదేశాలకు ఆమె పారిపోకుండా సో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవంతా కూడా. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనుకున్నట్టయితే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలంట. సో అందుకని చెప్పేసి ఆమె పాస్పోర్ట్ కూడా ఇప్పుడు వాళ్ళ అధీనంలో ఉన్నది. అది ఎందుకంటే విదేశాలకు వెళ్తుంది కాబట్టి ఆ పాస్పోర్ట్ను కూడా రిలీజ్ చేసిండు. ఇక శ్రీకాంతాచారి సదా స్మరణీయం. తన ఆత్మ బలిదానంతో యావత్ తెలంగాణను స్వరాష్ట్ర సాధన ఉద్యమం వైపు నడిపించిన శ్రీకాంతాచారి త్యాగం సదా స్మరణీయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ప్రస్తుత ప్రభుత్వ పాలన నుంచి
మన గడ్డను కాపాడుకోవడానికి శ్రీకాంతాచారి స్ఫూర్తితో పునరాంకితమవుతామని ఆమె పిలుపునిచ్చారు. శ్రీకాంతాచారి జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన త్యాగాన్ని కవిత స్మరించుకున్నారు. సో ఇప్పుడు ఏమంటా ఉందంటే, ఇప్పుడు కవితకు మళ్ళీ శ్రీకాంతాచార్యులు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఆ కుటుంబాలు గుర్తొస్తూ ఉన్నాయి. 10 ఏళ్ల పరిపాలనలో చారి వాళ్ళ అమ్మని ఏ విధంగా కేసీఆర్ ముప్పు తిప్పలు పెట్టిండు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టిందని మనకు గొడగొడ ఏడ్చింది. సో ఆమెకు నామినేటెడ్కి సంబంధించినటువంటి ఆమెను ఏదో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసి ఓడగొట్టిందే కేసీఆర్. ఆమెకు ఒకవేళ ఇవ్వాలనుకుంటే నామినేటెడ్ పోస్టులు ఒక ఎమ్మెల్సీగా ఇవ్వచ్చు కదా, అది ఇవ్వకుండా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి ఆత్మ బలిదానాల మీద శ్రీకాంతాచారి లాంటి ఎంతోమంది 1200 మంది అమరవీరులైన తెలంగాణ కోసం. సో తెలంగాణలో 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏ రోజు కూడా ఆత్మ బలిదానాలు, ఆత్మహత్యలు వాళ్ళు ట్రైన్కి వెళ్ళి పరిగెడుతున్నటువంటి ట్రైన్కి ఎదురుగా వెళ్ళి వాళ్ళు ట్రైన్ కింద పడి ముక్కలు అయిపోయినటువంటి ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం. కానీ తెలంగాణ ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలను విస్మరించి ఈరోజు ఏదో మళ్ళీ ఒక కొత్త సెంటిమెంట్కి కవిత వేస్తున్నటువంటి ఒక పెద్ద డ్రామాలుగానే చూడవచ్చు. సరే, ఏదేమైనప్పుడు కూడా వీళ్ళంతా కూడా పెద్దగా సంబంధించినటువంటి దాన్ని ఎప్పుడు సెంటిమెంట్గా వాడుకోవాలి, ఏ ఉద్యమాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలన్నటువంటి దాంట్లో వీళ్ళకంటే మిక్కిలి ఇంకెవరు లేరు. వీళ్ళకు అది ఒక వెన్నతో పెట్టినటువంటి ఒక విద్యగానే మనం చూసుకోవచ్చు. సో ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి విషయంలో ఏదేమైనప్పటికీ కూడా కవిత వ్యవహారంలో ఇక కేవలం కవితను అక్కడి మాత్రమే పరిమితం చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. కవితని ఇక పార్టీ ఆఫీసులో కానీ మిగతా సంబంధించినటువంటి చోట్లకి ఎక్కడ కూడా ఆమె పార్టీ కార్యాలయాలకి ఇక దూరంగానే ఉన్నట్టుగానే మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. పార్టీలోకి ఆమె ఇక వెళ్ళేటువంటి అవకాశం లేదు, ఆ పార్టీ కోసం ప్రచారం చేసేటువంటి అవకాశం లేదు. సో కేవలం జాగృతి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ప్రారంభించుకుని మాత్రమే జాగృతి ద్వారా ఆమె చేస్తున్నటువంటి ఆ వ్యవహారాలు కనబడతా ఉన్నాయి. కానీ పార్టీ కార్యక్రమాలకి ఈమెను పిలవట్లేదు, పార్టీ కార్యక్రమాలకు ఈమె కూడా వెళ్ళట్లేదు. సో కవితకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ పేగుబంధం ఇక తెగిపోయింది అన్నట్టుగానే మనం నిన్న ఈ వార్త చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక ఇది ఇట్లా ఉంటే